వినాయకుడి దివ్య రూపాన్ని జగన్మాత స్వయంగా రూపొందించింది. ఆ దివ్య సుందర రూపం వెనుక అనంతమైన అంతరార్థం దాగి ఉంది. సృష్టికి మూలం వినాయకుడు. తొలి పూజలు అందుకునే ఆ వినాయకుని నవరాత్రుల సందర్భంగా మేమందరము ఆ వినాయకుడిని పూజిస్తున్నాం. జై గణేష్. వినాయకుడికి పెద్ద తల, చక్కటి ఆలోచన. జై గణేష్. చిన్న కళ్ళు, సూక్ష్మగ్రహణ శక్తికి మూలం. జై గణేష్. గణేశునికి ఏకదంతము ఉంటుంది, చెడుని పోగొట్టి మంచిని నిలుపుకోవడం. జై గణేష్. వినాయకునికి చిట్టి నోరు, ఆచితోచి మాట్లాడడం. జై గణేష్. వినాయకుని హస్తము మంచి చెడు చూపడానికి. జై గణేష్. జై గణేష్. దండం శరణాగతులను ఉద్ధరించడానికి మూలం. కోరిన వరాలు ఇస్తాడు వినాయకుడు. జీవితంలోని మంచి చెడ్లను విమర్శించుకోగల శక్తి మన గణేష్ పూజకి ఉంటుంది. గణేష్ ప్రసాదము కోరిన వరాలను ఇస్తాడు. వినాయకుడి వాహనం ఎలుక. మన ఎంత మధురంగా ఉంటే అంత మనకు చూసుకుంటాడు దేవుడు.